వైసీపీ అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటనని తప్పుబడుతున్నారు కూటమి నేతలు. జగన్ పరామర్శకి కాకుండా విధ్వంసం కోసం శ్రీకాకుళం వెళ్లారు అన్నారు మంత్రి పార్థసారథి. బాధితుల్ని కాకుండా నిందితులని జగన్ పరామర్శించడం దారుణమన్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ పర్యటన ఏంటి అని ప్రశ్నించారు. ఆయన చేసిన యాత్రలు ఎక్కడికంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ని గంజాయి సేవించి సమాజానికి కీడు సృష్టించే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు చర్యలు తీసుకుంటే అతన్ని పరామర్శించడానికి ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. అదేవిధంగా రైతు పరామర్శ పేరు మీద నిమ్మకాయని మనం కారులు ఎదురుగుండేది పూజకి సందర్భంగా ఏ విధంగా అయితే తొక్కిస్తామో ఒక పేదవాడి తలకాయ మీద నుంచి కారు వెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన పరామర్శిస్తానికి కూడా వెళ్ళకోకుండా ఒక గంటలు మరి ర్యాలీ ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు 120 కిలోమీటర్లు నిజంగా పరామర్శే ఆయన ఉద్దేశం అయితే 120 కిలోమీటర్ల నేషనల్ హైవే మీద కేవలం గంటన్నరలో మనం ప్రయాణం చేయొచ్చు. కానీ ఆయనకు కావాల్సింది పరామర్శ కాదు, అక్కడ ఒక విధ్వంసం సృష్టించబడాలి, అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించబడాలి. ఆ భయానక వాతావరణం, ఆ విధ్వంసాన్ని ప్రజలు చెప్పుకుంటూ ఈ ప్రధానమంత్రి గారు లేకపోతే ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. ఆ ఉద్దేశంతో 6 గంటలు ప్రయాణం చేశారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇదేనా పరామర్శ చేసే విధానం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.